మీరు పుట్టేటప్పుడు ఏమీ తీసుకురారు, కానీ చనిపోయేటప్పుడు మాత్రం పేరుతో చనిపోతారు. కాబట్టి పేరు అనేది ఒక పదంగా ఉండకూడదు, చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలి. గుర్తుపెట్టుకో, అసూయతో బతికే వారికి సరైన నిద్ర ఉండదు, అహంకారంతో బతికే వారికి సరైన మిత్రులు ఉండరు, అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. సత్యం, జ్ఞానం, ధర్మం, దయ, శాంతి, ఓర్పులు మనిషికి నిజమైన బంధువులు. అధైర్యం అవోహిస్తుందని ఏమాత్రం అనుమానం వచ్చినా ఎంత మాత్రం ఉపేక్షించొద్దు, దాన్ని మొగ్గలోనే తుంచేయండి, లేకపోతే మొదటికే మోసం వస్తుంది. నువ్వు గెలిస్తే నీ వారికి నువ్వేంటో తెలుస్తుంది, ఒకవేళ ఓడిపోతే నువ్వెవరో నీకు తెలుస్తుంది, నీ బాధ ఏంటో తెలుస్తుంది. ఎందుకు ఈ పని చేస్తున్నావు, ఇందులో ఈ విజయం సాధించగలవా, దీనివల్ల ఫలితం ఉందా లేదా, ఈ 3 ప్రశ్నలు వేసుకోకుండా ఏ పని మొదలు పెట్టవద్దు. శిఖరాన్ని ఎక్కేటప్పుడు ప్రతి అడుగు జాగ్రత్తగానే వేయాలి, ఎందుకంటే ఒక తప్పటడుగు మనల్ని పాతాళానికి పడేయొచ్చు. మరి అంత నిజాయితీగా ఉండటం కూడా మంచిది కాదేమో. చెట్టు కొట్టడానికి వెళ్ళేవాడు ముందు నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే. చాలా కోపం, మర్యాద లేని మనస్తత్వం కలిగి ఉంటే ఎట్టి పరిస్థితుల్లోని పెళ్లి చేసుకోకండి. అలాంటి అమ్మాయి భర్త జీవితంలో సంతోషం లేకుండా చేస్తుంది. భగవంతుడు విగ్రహాల్లో ఉండడు, మీ భావాలే భగవత్ స్వరూపం, మీ మనసే దేవాలయం. పని మొదలు పెడితే ఆపొద్దు, మధ్యలో వదిలిపెట్టొద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయటమే మనిషి పని. గుర్తుపెట్టుకోండి, పెళ్లి విషయాల్లో మగవాళ్ళు కేవలం అమ్మాయి అందాన్ని చూస్తారు. అలా కాకుండా అందంతో పాటు తెలివితేటలున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఒక్కసారి అబద్ధం చెప్పారంటే ప్రతిసారి అబద్ధం చెప్తూనే విషయాన్ని మనమందరం నమ్ముతాం. భర్తల విషయంలో అబద్ధం చెప్పిన మహిళలు వాళ్ళ కుటుంబాన్ని కూడా నాశనం చేయవచ్చు. కాబట్టి అలాంటి మహిళలను పెళ్లి చేసుకోవద్దు. మనిషి పుట్టుకతోనే కాదు, చర్యల వల్లే గొప్పవాడవుతాడు. గుర్తుపెట్టుకోండి, అన్యాయమైన మార్గాల ద్వారా సంపాదించిన సంపద ఖచ్చితంగా నశించిపోతుంది. తన లక్ష్యాన్ని నిర్ణయించలేని వ్యక్తి గెలవలేడు ఎన్నటికీ. ఈ మంచి మోటివేషనల్ వీడియో మీకు నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేపటి వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు మోటివేషన్గా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.